ముంగట రమ్మన్నమ్మా చెప్పండి ఏమైందమ్మా రాజ్ కుమార్ మీద ఏమైంది చెప్పండి. చెప్పు. రాజకుమార్ అయితే నేను రాబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. ఆయన చాలా మంచోడే ఆయన. అటువంటి మనిషి అయితే కాదు నాకు తెలిసి. అంతకుముందు సీనియర్ ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. మంచోడే. మేము 20 ఏళ్ళ నుంచి కలిసి పని చేస్తున్నాం. మాకు ఇన్ని రోజుల దాకా ఏ నొల్లి లేదు. నొల్లి లేదు. ఇవరి దాకా మంచిగా చేసిండు. మేము మంచిగా చేపించుకున్నాం, మంచిగా చేసినాం. మా అందులో జవడాలే లేవు, ఏ లొల్లి లేదు, ఏది లేదు. మంచోడు ఆయన అంత మంచోడు అయితే ఇక మమ్మల్ని మాటలు ఎవ్వరు అనలేదు. మేము 20 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాం. ఎవ్వరం అనలేము. మంచివాడు. మామూలుగా అయితే ఇవరకు ఒక్కలు ఏమనలేదు. అందరం కలిసిమెలిసి చేస్తున్నాం. 20 ఏళ్ళు మేము పని చేయబట్టి మాతో అందరం కలిసిమెలిసి అక్కయ్యలో అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి మాట్లాడేది మేము పని చేసుకుంటున్నాం. ఏదైనా మాట్లాడుకోవాలి కానీ ఇటువంటి సమస్యలు తేవద్దు. ఈయన మంచోడు, చాలా మంచోడు. మొత్తం వరకు ఆడలది ఇజ్జతి అనేది ఉండదు. ఇంత మానం తీసుకుంది అవ్వ అనేటోళ్ళని అవ్వ అంటాడు, అయ్య అనేటోళ్ళని అయ్య అంటాడు. 20 ఏళ్ళ సంది ఆయన లగ్గం కాంతి పని చేస్తున్నాడు కానీ ఇవ్వాలని ఒక్క మాట అండి. మంచోడు. మామూలు అవ్వ అనే పిలుచుడు, అక్క అనేటోళ్ళని అక్క అంటాడు, చెల్లి అనేటోళ్ళని చెల్లి అంటాడు. ఇవ్వాలని ఒక్క మాట. రాజ్ కుమార్ మంచోడు అని చెప్పాలి. ఆయన మంచోడు అంటే ఎవరు మంచోడు? రాజకుమార్ మంచోడు. రాజకుమార్ మంచోడు. రాజకుమార్ మంచోడే. రాజకుమార్ మంచోడు. 20 ఏళ్ళ నుంచి మేము కలిసి పని చేస్తున్నాం. అప్పటి నుంచి అప్పుడు ఆయనకు పెళ్ళి కాలే, మాకు పెళ్ళి కాదు. ఇప్పుడు 2 పిల్లలు అయినా మంచోడు. మాకు తెలుసు. మరి నిజంగా మూడేళ్ళు పని చేసినాం కానీ ఆయనతో కలిసి రాజకుమార్తో పని చేసినాం కానీ ఎన్నడే మళ్ళీ అక్క చెల్లి అన్నట్టే పిలుచుకుంటాను. 3 ఏళ్ళ నుంచి ఎన్నడు గిట్ట మాట ఈ రాండి అట్లా ఇట్లా ఏమనలేదు. రాజకుమార్ మంచోడే. ఇన్నేళ్ళ నుంచి మేము కలిసి పని చేస్తున్నాం కానీ అక్క చెల్లె లెక్క. అవ్వనేటోళ్ళని అవ్వన్నాడు, అమ్మనేటోళ్ళని అమ్మన్నాడు, అక్క అనేటోళ్ళని అక్క అన్నాడు. కానీ గింత కలిసి మాట సుతమంలో నానే లేదు. ఈ అన్న మంచోడు కుమారు మమ్మల్ని ఒక్క మాట అల్లేడు చేయలేదు. మంచోడు అవి పట్టుకనే మేము ఇంత ఈ ఆకలి కప్పుకొని వచ్చిన ఉన్నాం. చెడ్డోళ్ళకైతే రాకనే పోదు, ఇంటికే పోదు. మంచోడే పట్టుకనే పొద్దున మబ్బులు ఉంచాలి. ఇటు నెరిగిలా పడ్డం చెప్పండి రాజ్ కుమార్, మీకు ఏ పత్రికలో వచ్చింది ప్రచారం? సార్ అది అయితే నేను చేసే పైటు మన రాజనరసయ్య అని నేటి సాక్షిలో ఒక కథనం ఇచ్చిండు. ఓకే, ఇట్లా మున్సిపల్ జవాన్ల మీద ఇచ్చి లైంగిక వేధింపులని ఆయన మీద కూడా మేము కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆయన మీద ఏ ఆధారం లేకుండా రాసినందుకు ఫైల్ చేసినందుకు ఆమెతో తీసుకుపోయి వేరే వాళ్ళతో సీక్రెట్గా వీడియో చూపించి దాన్ని న్యూస్ ఛానల్లో పెట్టి తెలియని దాన్ని అందరికి తెలియపరుస్తుంది. అలా ఏం నిజం లేదు సార్. అది మొత్తానికి అబద్ధం, ఫేక్. మొత్తం మంది 200 మంది లేబర్ కార్మికులు పనిచేస్తారు మున్సిపల్లో. ఇవ్వాలన్నతో నాతో అటువంటి మనిషిని అని చెప్పి ఇమీడియట్లీ నేను ఇక్కడికి వెళ్ళిపోతాను. అది ఏ తప్పులేదు సార్. నాది అనవసరంగా నన్ను బదనాం చేస్తుంది. మరి మీరు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎస్ఐ గారు కలిసి రాసి ఎస్ఐ గారికి ఇచ్చిన ఫిర్యాదు విలేకరుగా. ఆయన తీసుకున్నాడు, కేసు బుక్ చేసి ఎంక్వైరీ చేస్తున్నాడు. మీద మరి కేసు ఫైల్ అయిందా? ఆయన విలేకరు మీద చేసినాం, నోటీస్ ఇచ్చినాం. ఆయనకైతే అప్లికేషన్ ఇచ్చినాం మా ఆఫీసర్ పోలీస్ స్టేషన్లో. ఆయన తీసుకున్నాడు, తీసుకొని ఎంక్వైరీ చేస్తా అన్నాడు.
అన్నాక ఆయనకు ఇప్పుడు మళ్ళీ ఆ విలేకరు ఏమి ఆధారం లేదని చెప్పి ఆమె తీసుకుపోయి సీక్రెట్గా వీడియో తీసి యూట్యూబ్లో అక్కడిక్కడ వైరల్ చేసి నేను చెడ్డవాడిగా చిత్రీకరిస్తుంది. దీనివల్ల బాగా ఉంది సార్. నాకు నా ఫ్యామిలీ నా మొత్తం డిస్టర్బ్ అవుతుంది. అనవసరమైన విషయాలు మొత్తం చేసి తప్పులని చెప్తుంది. ఇక డౌట్ ఉంటే అందరు కార్మికులను అడిగాను సార్ నా గురించి. ఇదంతా తప్పుడు ప్రచారం చేస్తుంది సార్ నా మీద. నన్ను తీసి వేరే వాళ్ళు జీవనం ఎక్కాలని చెప్పి కావాలని వేరే వాళ్ళు చెప్పిస్తున్నాను. ఇది ఏం నిజం లేదు సార్. వాళ్ళది ఈ మున్సిపాలిటీ ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తారు మీరు? నేను చేయబట్టి 16 సంవత్సరాలు అవుతుంది కార్మికునిగా. 3 ఏళ్ళ నుంచి జవాన్ చేస్తున్నా. ఆమె వీడియో పెట్టిన ఆమె నా జోన్లో కార్మికురాలు. ఆమె చేసే 28వ వార్డులో ఆమె మీద కంప్లైంట్స్ వచ్చాయి చాలా ఊడుస్తలేదని. అప్పుడు సంతోషమాత వీధిలో మన మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ అందరూ పోయి 5,000 ఫైన్ వేసి చెత్త క్లీన్ చేస్తలేరు. అంటే ఇంటి ఓనర్కి వేస్తే ఆయన ఏం మాట్లాడినంటే మీ మున్సిపల్ సిబ్బంది పని చేస్తలేదు, మీరు మాకు ఫైన్ వేసిందంటే మేము ఆ సిబ్బంది దగ్గరికి పోయి అమ్మ మీరు పని చేస్తలేరట, కరెక్ట్ పని చేయాలని చెప్పి ఆమె అన్నందుకు నా మీద అంతా పుట్టించారు సార్. ఇదంతా మీకు ఆమె మీద ఏమైనా కక్ష ఉందా? మీ మీద ఆమెకు నా మీద ఏం కక్ష లేదు. కాకపోతే ఆయన ఒక వ్యక్తి కావాలనే చేపిస్తుంది. ఆ వ్యక్తి బయటకు రావాలి. ఎవరు ఈ విలేకరు ఎవరు పంపించిలో రాజనరసయ్య ఆయన కూడా బయటకు చెప్పాలి.